ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన నరేంద్ర మోదీ ప్రధాని ఇదే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోను కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలామంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో. లోక్సభ ఎన్నికలు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా సందిగ్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలు 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఇక దేశ పాలన పక్షంగా అయిన బీజేపీ పార్టీ కూడా ఈరోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యువత, పేదలు, మహిళలు అభ్యున్నతే లక్ష్యంగా మేనిఫెస్టో విడుదల చేసింది. అధికార భారతీయ జనతా పార్టీ బీజేపీ ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయం పార్టీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో రూపొందించారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు మోదీ సారథ్యంలో బీజేపీ అనుసరించబోయే విధి విధానాలు వివరించారు. ఈ మేనిఫెస్టోలో సంకల్ప పాత్ర అభివర్ణించిన కమలాదరం మోదీకి గ్యారంటీ అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది. రాజ్యాంగ రూపకర్త, దళిత సమాజ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 14 అంశాలతో బీజేపీ సంకల్ప పత్ర మేనిఫెస్టో 14 అంశాలు పొందుపరిచింది. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని, ఈజ్ ఆఫ్ లివింగ్, సంస్కృత వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యున్నత క్రమశిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత వంటి అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిచింది. లబ్ధిదారులకే మేనిఫెస్టో కాపీ. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ ఆఫీసులో సామాన్య ప్రజలకే మేనిఫెస్టో తొలి కాపీలను ప్రధాని మోదీ అందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థికంగా వృద్ధి చెందిన పలువురికి వీటిని ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యులు కమిటీకి సంకల్ప పత్రాన్ని అయితే రూపొందించారు. మొత్తానికి బీజేపీ అనుకున్న స్థాయిలో మొత్తానికైతే కాంగ్రెస్కు ధీటుగా మరోసారి ఎన్నికలకు వెరైటీ ట్యాగ్ లైన్తో మొత్తానికి బీజేపీ సంకల్ప యాత్ర మేనిఫెస్టో 14 అంశాలతో రూపొందించి రిలీజ్ చేయడం జరిగింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది చర్చనీయాంశంగా మారిందంటున్నారు.